అక్క ఎక్కడ పోతున్నావు? అది లక్ష్మి వాళ్ళ ఇల్లు. ఇదనుకున్న లక్ష్మి ఇల్లు అంత చిన్నదా? లక్ష్మి ఇల్లు సరే పోదాంపా. కాదు మహి, మన పిల్లలు చదివే స్కూల్లో వీళ్ళ పిల్లల్ని చదివిస్తా అంటే లక్ష్మి వాళ్ళు చాలా రిచ్ అనుకున్నాను. ఇంత పూరా అయినా అంతంత ఫీజు ఎట్లా కడతాందో ఏమో. తల్లిదండ్రులు ఎంత పూరైనా కూడా పిల్లల భవిష్యత్తు కోసం బాగా చదువుకోవాలని కష్టపడి సంపాదించి ఫీజులు కడుతున్నారక్క ఈ కాలంలో. సరే పోదాం పక్క, ఇక్కడేం డిస్కషన్. లక్ష్మి ఏం బా లక్ష్మి అంతగా రెడీ అయినావు? ఏం లేదక్క, చిన్న బర్త్డే పార్టీ ఉంటే పోయింది. ఉండండి కాఫీ తీసుకొని వస్తా. అబ్బా కాఫీ తీసుకొస్తుందంట. ఇల్లు చూడు ఎంత గలీజ్ గా బూచి బూచి ఎట్లుందో. ఓయమ్మ నేను తాగను తల్లోయ్. అక్క వాటర్ తీసుకో. వద్దు వాటర్ వద్దు, కాఫీ వద్దు, ఏమొద్దు. అక్క ఏ మహి, ఆ వాటర్ బాటిల్ చూడు ఎట్లుందో. ఎట్లా తాగబుద్ది అవుతుంది నీళ్లు? మా ఇంట్లో ఫిల్టర్ వాటర్ తప్ప ఇంకే తాగం తెలుసా. ఫస్ట్ పక్కన పెట్టు. అక్క వాటర్ నీళ్ళు చచ్చిపోతాను నేను. అమ్మయ్యా, ఉండక చక్కెర తీసుకుని వస్తాను. ఏంది మహి అంత పొరపై చచ్చిపోతుంటే దగ్గుతుంటే నీళ్లు కూడా ఇవ్వు కదా మహి నువ్వు. నువ్వే కదా ఇందాక వాటర్ బాటిల్ బాగాలేదు, మేము బిస్లరీ వాటర్ మాత్రమే తాగుతాము, ఇల్లు బాగాలేదు, కాఫీ కూడా తాగుబుద్ధి కాలేదని చెప్పేసి గొదుగుతానే ఉన్నావు. తాగుతామని ఇల్లు నేను ప్రాణాలు పోయేటప్పుడు ప్రెస్టేజ్ స్టేటస్ ఎందుకే? కాలంలో నీళ్ళన్నా తాగుతాం ప్రాణాలు నిలబెట్టుకోవడానికి. చూసినావా, ప్రయాణం మీదకి వచ్చేసరికి స్టేటస్ మర్చిపోయినావు. కృష్ణుడు అంతటి వాడే కూర్చొని అటుకులు ఇస్తే తీసుకున్నాడక్క. మనం ఎంతక్క డబ్బులు స్టేటస్ ఉన్నాయని అహంకారం పడుతుంది. ఆ డబ్బు నీకు ఇప్పుడు దాహం తీర్చిందా? అందుకే అక్క డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండాలా, అందరినీ ఒకే రకంగా చూడాలా. అవును మహి, నువ్వు చెప్పిండే నిజము. డబ్బుందనే అహంకారంతో ఇలా ప్రవర్తించినాను. అక్క చక్కెర తీసుకో. లక్ష్మి చక్కెరతోనే సరిదిద్దాలనుకుంటున్నావా? కమ్మరి వంట చేయమ్మా, తినేసిపోతాను. అయ్యో సరే అక్క, ఇప్పుడే చిటికలో చేస్తా. ఎవరిని చిన్న చూపు చూడకండి. కాలం ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. చివరికి నీ దగ్గర మిగిలేది ఆ నలుగురే, మిగతాదంతా మాయ. అహంకారం అనే పొరలు దాటి నిజమైన ప్రపంచం చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మహితా తెలుగమ్మాయి ఛానల్ ని ఫాలో కండి.